హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మై లైఫ్ స్టైల్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా 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 బాగున్నాను. ఈరోజు మీ అందరినీ ఒక చాలా అందమైన చోటుకి తీసుకెళ్తున్నాను. ఆ చోటు ఏంటంటే, ఈ వ్లాగ్ నాకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈరోజు నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. అది నిర్మల్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం. నిజం చెప్పాలంటే ఇప్పుడు ఆ గ్రామం పేరు గుర్తులేదండి, కానీ ఆ ఊరు ఇచ్చిన అనుభూతి మాత్రం జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇప్పుడు మనలో చాలామంది నగరాల్లో పెరిగి ఉంటాం. ట్రాఫిక్, హారన్లు, పొల్యూషన్, ఫోన్లు, సోషల్ మీడియా, ఇవన్నీ తలకాయ నొప్పి. ఇవన్నీ మన రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. కానీ ఒక గ్రామంలో అడుగుపెట్టిన క్షణం నుంచి మనసుకి ఒక ప్రశాంతత వస్తుంది. అదే నాకు కూడా అనిపించింది. ఆ ఊరుని, ఆ ప్రశాంతతని మీతో పంచుకోవాలని నేను ఈ వ్లాగ్ తీస్తున్నాను. ఈ వ్లాగ్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. నచ్చితే లైక్ కొట్టి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం. అయితే ముందుగా ఊర్లోకి వెళ్ళగానే ముందుగా కనిపించింది పచ్చని ప్రకృతి. చుట్టూ పొలాలు, చెట్లు, చల్లని గాలి. ఆ వాతావరణం చూస్తుంటే నిజంగా మనసు ఎంతో ప్రశాంతంగా అయిపోయింది. ఎంతసేపు అక్కడే ఉండిపోవాలనిపించిందో తెలుసా. మేము ఊరంతా నడుచుకుంటూ తిరిగాము. ప్రతి వీధికి ఒక ప్రత్యేకత ఉంది. పెద్దగా హడావిడి లేదు, కానీ ప్రతి ఇంటి ముందు ఆప్యాయత కనిపించింది. అక్కడి వాళ్ళు నవ్వుతూ పలకరించడం చాలా బాగుంది. నగరంలో చాలామంది పక్కింటి వాళ్ళను కూడా తెలియదు, కానీ గ్రామంలో మాత్రం అందరూ ఒక కుటుంబంలా ఉంటారు. మేము ఫస్ట్ పొలాల్లోకి వెళ్ళినాం, ఆ తర్వాత గుడికి వెళ్ళినాం. వాళ్ళ ఊర్లో ఉన్న గుడిని చూసాం, కొత్తగా కట్టారంట. అండ్ ఆ పొలాల్లో ఇప్పుడు మా సైడ్, నేను కూడా ఊరమ్మాయినే అండి, కానీ మా సైడ్ మొత్తం పొలాలు, లేకపోతే పత్తి ఇవే ఉంటాయి, లేకపోతే చెనక్కాయలు ఇవే పెడతారు. కానీ అక్కడ చూస్తే ప్రతి కూరగాయలు, మొక్కజొన్న కంకులు, ప్రతీది తెలుసా, ప్రతీది ఉందండి. ఆ తర్వాత నిజం చెప్పాలంటే ఫోటోలలో, సినిమాలలో చూసే పచ్చదనం కంటే ప్రత్యేకంగా చూస్తే చాలా అందంగా ఉంది తెలుసా. గాలి వీచినప్పుడు పంటలు ఊగుతున్న దృశ్యం చాలా అద్భుతంగా అనిపించింది. రైతులు ఎంత కష్టపడుతున్నారో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బాగా అర్థమైంది. ఇంకా మేము పొలంకి వెళ్ళేటప్పుడు ఎడ్ల బండి మీద వెళ్ళామండి. నేను నా జీవితంలో ఫస్ట్ టైం ఎడ్ల బండి ఎక్కాను. ఆ ఫీల్ మాత్రం నాకు, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలో ఎలా అయితే ఆ ఎడ్ల బండి మీద ఆ హీరో వాళ్ళ ఊరికి వెళ్తారో, నాకు అంతే సేమ్ ఫీలింగ్ వచ్చిందండి. మనం ఇంట్లో తినే ప్రతి అన్నం మెతుకుకి వెనుక ఎంత శ్రమ ఉంటుందో అక్కడ చూసిన తర్వాత తెలిసింది. ఎండలో పని చేస్తూ కూడా వాళ్ళు చిరునవ్వుతో ఉండటం చూసి నిజంగా గౌరవం కలిగింది. నిజంగా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న అయితే మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. అసలు వాళ్ళ నాన్న గురించి చెప్పనక్కర్లేదు. చాలా 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 మంచోడు. మాకు అన్నీ చూయించిండు, అన్నీ తినిపించిండు అక్కడ ఉన్నాయన్నీ. అండ్ ఈ ట్రిప్లో నాకు ఇంకా చాలా బాగా నచ్చింది అక్కడి సాంప్రదాయాలు. ప్రతి పండుగను, ప్రతి ఆచారాన్ని ఎంత గౌరవంగా పాటిస్తున్నారో తెలుసా. నాకు నిజానికి గుర్తులేదు, ఈ వ్లాగ్ తీసి ఒక 1 year అవుతుంది ఆల్మోస్ట్, బట్ మీకు పెట్టలేదు. బట్ ఈసారి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుందామని పెడుతున్నాను. నేను చాలా మర్చిపోయాను కూడా, అంటే ఆ పండగ పేరు, ఆ ఊరు పేరు, కానీ ఆ పండగ సంథింగ్ ఏదో చేశారు, చాలా చాలా బాగా చేశారు. అండ్ మన సంస్కృతి ఎంత గొప్పదో పుస్తకాలు చదవడమే ఒకటి, మనకి అదొకటే తెలుసు, కానీ ప్రత్యేకంగా చూడడం మరోటి. అక్కడ చూసిన ప్రతి చిన్న విషయం నాకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది. అది జీవితాంతం నేను మర్చిపోలేను. ఒక విషయం మాత్రం నిజంగా చెప్పాలి, గ్రామాల్లో సమయం నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎలాంటి తొందర లేదు, ఎలాంటి ఒత్తిడి లేదు. ప్రకృతితో కలిసి జీవించడం అంటే ఇదేనేమో అనిపించింది. నిజం చెప్పాలంటే నేను ఉన్న అక్కడ 3 రోజులు కూడా ఫోన్ వాడలేదు. అక్కడ నెట్వర్క్ సరిగ్గా లేదు. బయట ఉంటే నెట్వర్క్ ఉంటుంది, అయినా కూడా నేను ఫోన్ వాడకుండా ఎంజాయ్ చేశాను ఆ నేచర్ని. రాత్రి ఆ చంద్రుడిని చూసి ఎంత 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 బాగుందో తెలుసా అసలు.
ఫోన్ లేకుండా నేను గడిపిన 3 రోజులు నా జీవితంలో అంటే అవి చెప్పగలను. అండ్ నగరంలో మనం ఎప్పుడు ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాం. కానీ అక్కడ కూర్చొని కాసేపు గాలి పీల్చినా చాలు మనసు చాలా రిలాక్స్‌గా ఉంటుంది. చాలా తేలికగా అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడ చూడాలండి మీరు పక్కా. ఈ ట్రిప్ నాకు ఒక విషయం నేర్పింది ఏంటంటే, సంతోషంగా ఉండాలంటే పెద్ద పెద్ద వస్తువులు అవసరం లేదు. మంచి మనుషులు, ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం ఉంటే చాలు. అక్కడ మేము నైట్ ఇలా పక్కింటికెళ్ళడం, అక్కడ వాళ్ళతో ముచ్చట్లు పెట్టడం, వాళ్ళు మా ఊరు గురించి అడగడం, వాళ్ళ ఊరి గురించి చెప్పడం, వాళ్ళు ఇంకా బిడీలు ఇట్లా ఎలా తయారు చేస్తారో చెప్పడం. ఇంకో విషయం కూడా గమనించాను. అక్కడ పిల్లలు చాలా సంతోషంగా ఆడుకుంటున్నారు. మొబైల్ కంటే బయట ఆటలే ఎక్కువ. అది చూస్తుంటే మన చిన్ననాటి రోజులే గుర్తొచ్చాయి. ప్రతి ఇంటి ముందు ఉన్న మొక్కలు, పూలు, ఆవరణ చాలా అందంగా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ఇల్లులు ఎలా ఉన్నాయో తెలుసా అండి? 'ఫిదా' మూవీలో వాళ్ళ ఇల్లు, సాయి పల్లవి వాళ్ళ ఇల్లు ఉంటది కదండీ! ఇట్లా 4 సైడ్స్ పెంకులు. నేనైతే ఇంతవరకు అలాంటి ఇల్లు చూడలేదు తెలుసా! నాకు నిజంగా 'ఫిదా' మూవీలో ఉన్న సాయి పల్లవి రూమ్ పైనకి ఎక్కితే ఎలా ఉందో, వీళ్ళ ఇల్లు కూడా అలానే ఉంది. నాకు చాలా 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 నచ్చిన విషయం. ఇంకా ఏంటంటే అక్కడ మనుషులు, ఆతిథ్యం మన కొత్త వాళ్ళమైన ఎంతో ప్రేమగా మాట్లాడారు. తిన్నారా? బాగా వచ్చారా? ఇంకా అక్కడి నుంచి మేము నెక్స్ట్ డే ఒకరోజు బాసర వెళ్ళాము. ఆ వ్లాగ్ కూడా మీకు నెక్స్ట్ పెడతాను. బాసర కూడా చాలా 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 నచ్చింది. ఇలాంటి ఊర్లకు అప్పుడప్పుడు వెళ్ళడం చాలా అవసరం అనిపించింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు మన జీవితంలో నిజంగా ముఖ్యమైనవి ఏంటో అర్థమవుతుంది. ఈ వ్లాగ్ చూస్తున్న మీలో ఎవరికైనా గ్రామంలో ఉండే అదృష్టం ఉంటే నిజంగా మీరు చాలా చాలా అదృష్టవంతులు. ఆ ప్రకృతిని, ఆ సాంప్రదాయాలని, ఆ మనుషులను ఎప్పుడు ప్రేమించండి. ప్రేమిస్తూనే ఉండండి చనిపోయే వరకు. మరి నగరాల్లో ఉన్నవాళ్ళు కూడా అవకాశం దొరికితే ఒకసారి అయినా ఇలాంటి గ్రామాలకి వెళ్ళి చూడండి. మీ చుట్టాలు, మీ పక్కింటోళ్ళు ఎవరైనా ఉంటారు కదా ఫ్రెండ్స్, స్నేహితులు. ఇలా వెళ్ళండి. హాయిగా ఒక్కరోజైనా గడపండి. చాలా చాలా అన్నీ మర్చిపోయి, అన్ని టెన్షన్లు మర్చిపోయి హాయిగా ఉంటారు. అండ్ కేవలం ఫోటోలు తీయడానికి కాదు, అక్కడి జీవన శైలిని అనుభవించడానికి వెళ్ళండి. నిజంగా చెప్పాలంటే ఈ ట్రిప్ ముగిసిపోయినా ఆ ఊరి జ్ఞాపకాలు మాత్రం నా మనసులో ఎప్పటికీ ఉంటాయి. ఎప్పటికీ ఆ ప్రశాంతత, ఆ పచ్చదనం, ఆ చిరునవ్వులు, ఆ ఆప్యాయత, ఆ గుడి, ఆ మనుషులు ఇవన్నీ నాకు చాలా చాలా ప్రత్యేకం. ఆ పొలాలు, ఆ ఆ తోటలు అవన్నీ, ఆ ఎడ్ల బండి, వాళ్ళ అమ్మ నాన్న, ఆ ఇల్లు నేను ఎప్పటికీ మర్చిపోలేను. నిజం చెప్పాలంటే మా ఊరి కన్నా కూడా ఆ ఊరు చాలా 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 నచ్చింది. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇంకా ఇలాంటి ట్రావెల్, విలేజ్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అది ఇంపార్టెంట్ బిగులు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో, ఇంకో కొత్త ప్రదేశంతో మీ ముందుకు వస్తాను. ఇప్పటి వరకు ఇది చూసేయండి. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ దిస్ వ్లాగ్. ఇప్పటి నుంచి మీరు ఎంజాయ్ చేయండి వ్లాగ్ని. అండ్ మా ఫ్రెండ్ చెప్తుంది పసుపు, ఇదంతా పసుపు ఎలా చేస్తారు, దాన్ని ఎలా చేస్తారు అనేది కూడా చెప్తారు, వినండి. అండ్ పచ్చిమిర్చి, టమాటోలు, రాడిష్, ఆనియన్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అన్నీ వ్లాగ్స్లో తీసాను. మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి బంతి చెట్లు కూడా ఉన్నాయి.
బండ చేసేటప్పుడు ఇది సపరేట్ చేస్తాం, ఇది సపరేట్ చేస్తాం, ఇది సపరేట్ చేస్తాం, ఇది పడేస్తాం, యూజ్ చేసుకుంటాం. ఇది ఎండబెడతారు కదా, ఉడకబెట్టి ఎండబెట్టి డోలర్ పట్టాలా, డోలర్ పట్టినాక సంచి మనం పౌడర్ ఇయ్యంగా వ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. If you like, please like the video and do subscribe, hit the bell icon.